రాజు అయితే ఆఫీస్లోనే కావ్య దగ్గరికి వస్తూ ఉంటాడు. ఆఫీస్ చాంబర్ దగ్గర చూస్తూ తను లేని టైంలో డోర్ ఓపెన్ చేసి, అయినా కావ్యకి నేను పెళ్లి చేసుకొని చాలా మంచి లైఫ్ ఇచ్చాను. తన్ని చాలా రోజులు చాలా మహారాణిలా చూసుకున్న ఆ కృతజ్ఞతకైనా నాకు తను ఈ పని చేసి పెట్టాలి అని చెప్పి రాజు అయితే అంటూ ఉంటాడు. అయినా నేను తన డిజైన్స్ దొంగతనం చేయడం తన్ని దొంగతనం అంటే తను నా కోసం చేస్తున్న ఇదంటారు. కాబట్టి నేను అవి తీసుకున్న తప్పేం లేదు. దీన్ని దొంగతనం అయితే అస్సలు అనరు అని చెప్పి రాజు అయితే కావ్య లేని టైంలో తన చాంబర్లోకి వెళ్ళి తన డిజైన్స్ అన్నీ ఫొటోస్ తీసేస్తూ ఉంటాడు. అలా ఫొటోస్ తీసి తన డిజైన్స్ అన్నీ తన ఫోన్లో సేవ్ చేసుకుంటూ ఉంటాడు. ఇక కావ్య శృతితో మాట్లాడుతూ నేను డిజైన్స్ లోపల మర్చిపోయానని హ్యాండ్ బ్యాగ్ లోపల మర్చిపోయానని చెప్పి లోపలికి వెళ్తూ ఉంటుంది. తన క్యాబిన్కి అయితే వెళ్తూ లోపలికైతే వస్తూ ఉంటుంది. అది గమనించిన రాజు అయితే అలా డిజైన్స్ చూస్తూ ఉంటాడు. ఇక కావ్య వస్తుందని చెప్పి అమ్మో ఇది వచ్చేసిందని చెప్పి లోపల దాంగుని ఉంటాడు. అలా లోపల దాంగుని హ్యాండ్ బ్యాగ్ తీస్తూ ఉండగా లోపలికి ఎవరో వచ్చారు. డిజైన్స్ నేను పెట్టినట్టుగా లేవు అని చెప్పి కావ్య అయితే చూస్తూ ఉంటుంది. లోపలికి ఎవరు వచ్చారబ్బా అని చెప్పి అలా చూస్తూ గమనిస్తూ ఉంటుంది. ఇక రాజైతే దొంగ మొహం కనిపెట్టేసింది, ఇప్పుడు ఎలా అని చెప్పి అయితే ఆలోచిస్తూ ఉంటాడు. అమ్మో దీనికి కానీ దొరికానా, అడ్డంగా నన్ను ఇరికించేస్తుంది అని చెప్పి చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఎవరు వచ్చారబ్బా లోపలికి అని చెప్పి కావ్య అయితే అలా వెతుకుతూ చూస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది. రాజు అయితే అడ్డంగా దొరికిపోయి షాక్ అవుతూ ఉంటాడు.